ఆయన హాయ్ బ్రో యూట్యూబర్ చందు సాయి ఐడియా ఉంటుంది మీకు తెలిసి పక్కింటి కుర్రాడు. అతని మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు ఒక అమ్మాయి విషయంలో. ఎలా చూడొచ్చు బ్రో దీన్ని? ఆయన వల్ల యూట్యూబ్ అందరికీ చెడ్డ పేరు వస్తుంది. నిజంగా నాకు అర్థం కాదు, నిజమా అబద్ధమా నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ నిజమైంటే మాత్రం నిజంగా ఆయన అంత వరస్ట్ ఇవ్వలేడు. నిజంగా ఒక అమ్మాయిని తను అంతలా వాడుకొని తనకు ఛాన్సులు ఇప్పిస్తా అని చెప్పి బంగారం తీసుకొని లోన్ పెట్టుకొని అమ్మాయిని అంతా తిప్పించుకొని వాళ్ళు లాస్ట్కి వచ్చి మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అంటుంటే నిజంగా ఇంత మరి తప్పుగా అనిపించింది అన్న. నిజంగా నేను పెళ్లి చేసుకోవాలంటే 3 కోట్లు నాకు ఇవ్వాలని డిమాండ్ చేశారంట. నిజంగా నాకు అనిపించింది పైన పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ అన్నట్లు మీరు చేసే పైన పత్యాపారం ఇది నాకు నిజంగా అసలు ఘోరంగా అనిపించింది. చాలా ఇంత తను అంతమంది ఫేమ్లో ఉండి కూడా నీకు అంత ఇష్టం లేక తను ఫస్ట్ దూరం పెట్టాలి, కానీ తనను నమ్మించిన తర్వాత మోసం చేయడం అనేది చాలా హట్టిగా ఉంది. నిజంగా నీకు చాలా మంచి పేరు ఉండే, లైక్ తను అంత సర్లేరు నీకు సినిమాలో చాలా మంచి యాక్ట్ చేశాడు, ఒక సామాన్యుడు బాగా యాక్ట్ చేస్తాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ సో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఇది చేయడం చాలా తప్పు. ఇంకా ఒక అమ్మాయిని మోసం అది చాలా తప్పు. కాబట్టి నిజంగా ఆ అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేది, అట్రాసిటీ కేసు పెట్టింది. సో తను ఇప్పటితో తను తప్పించుకునే ఛాన్స్ లేదు. తప్పు చేసినాడు ఎప్పటికైనా బుక్కులు పడతాడు. 100% తన శిక్ష అనుభవించే తప్ప అనుకో. ఇప్పుడు ఆయన చేసిన తప్పు వల్ల మొత్తం యూట్యూబ్ వాళ్ళందరినీ కరెక్ట్ కాదు, అందరూ తప్పు పడుతున్నారు యూట్యూబ్ అందరినీ. దాని గురించి ఏమంటారు? నిజంగా అప్పుడు చాలా విన్నాం, చాలా మంది యాక్టర్స్ లైక్ చాలా మంది మోసం వాడుకుని మోసం చేస్తారని. మరి ఎంత నిజమో మనకు తెలియదు, కానీ నిజం ఉంటే మాత్రం తప్పు. నిజం లేకుంటే మాత్రం తన మీద అంత రూమర్స్ ఆపేస్తే మంచిది. లైక్ మనం అంతమంది ప్రదీప్ చూసాము, ప్రదీప్ కూడా చాలా ఘోరమైన ఇట్లా రూమర్స్ వచ్చాయి, తను అమ్మాయిని వాడుకుని ఒక అమ్మాయి అయితే డైరెక్ట్ నన్ను ఆరకం చేశాడని చాలామంది చెప్పారు. కనుక వాస్తవం లేదు. సో అట్లాంటి టైంలో అట్లాంటి బ్యాడ్గా ఇంపార్ట్ చేయడం చాలా తప్పది. కానీ ఇక్కడ నిజం ఉందో లేదో తెలియదు. కాబట్టి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే తను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, తన కస్టడీలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తారు, తను ఎంక్వైరీ చేయకుండా మనం ఏం చెప్పలేం. కాబట్టి ఎంక్వైరీ చేసిన తను నిజం ఉంటే మాత్రం తను చేసిన చాలా తప్పు. నా రిక్వెస్ట్ ఏంటంటే, అన్న నువ్వు చాలా పెద్ద స్టార్ యూట్యూబ్లో, చాలా యూట్యూబ్ నీకు ఉంది కాబట్టి అమ్మాయికి లైఫ్ ఇవ్వు ప్లీజ్. అమ్మాయినే ఏమవుతుందంటే ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ మీద ఎన్నో వీడియోస్ చేశాడు. సో దీనివల్ల ఆయన తప్పు చేయడం వల్ల మొత్తం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన తప్పు పడుతున్నారు చాలా మంది. దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ దీనికి సంబంధమైంది ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పుట్టిండా? పవన్ కళ్యాణ్ ఒక అభిమాని, పవన్ కళ్యాణ్ అంతే. సో తను ఎంతమంది వేరే అభిమానం ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ నచ్చినంత మాత్రం తప్పు చేసిన పవన్ కళ్యాణ్ మీకు రావు కదా. ఓకే మీరు అన్నట్టుగా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా తను ఉన్నాడు. సో నేను యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రిక్వెస్ట్ చేస్తాను, అన్న నువ్వు కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి సో మన వల్ల మన సార్కి పెద్ద చెడ్డ పేరు రావద్దు. కాబట్టి సో నువ్వు అన్యాయం చేస్తుంటే మాత్రం దయచేసి అక్కడిని మళ్ళీ నువ్వు తన దగ్గర సంప్రదించి తను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరుతాను. తన దగ్గర వేసుకొని తనకు అన్యాయం చేసావు, తనకు నిజంగా అన్యాయం తుడిచివేయాల్సిందిగా యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ నేను తప్పు చేయకుంటే మాత్రం నేను ఎల్లప్పుడూ స్వాగతిస్తాం. చందు సాయి తెలుసా బ్రో? యూట్యూబర్ తెలుసు బ్రో. ఆయన అరెస్ట్ చేశారు కదా బ్రో పోలీసులు, ఈ ఒక అమ్మాయిని అటెంప్ట్ రేప్ చేశాడని. దాని గురించి ఏమంటారు బ్రో? అది కరెక్ట్ కాదు బ్రో. ఒక యూట్యూబర్ చేసిన తప్పుకి అందరూ కరెక్ట్ కాదు. సరైన మిస్టేక్ చేసిండు కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఒక యూట్యూబర్ చేసిన తప్పుకు మిగతా అందరికీ రిమార్క్ వస్తుంది. మేము కూడా ఒక వర్క్ చేసే వాళ్ళమే, మేము కూడా ఒక యాంకరే, మేము కూడా కెమెరామెన్ వేస్తాం. బట్ కానీ ఇప్పుడు ఆయన చేసిన ఒక తప్పు వలన ఇప్పుడు అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అది చేయడానికి అట్లా కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు, చేసే మెసేజ్లు బాగానే ఉన్నాయి. బట్ కానీ ఆయన తప్పు చేసిండు, చేయట్లేదు అనట్లేదు. కానీ ఆయన చేసినది ఆయన ఒక్కరినే జడ్జ్ చేయండి. ఇప్పుడు అందరూ ఒక్కరు చేసిన యూట్యూబర్ ప్రతి యూట్యూబ్ ఆన్ చేస్తే కదా, ఆయన యూట్యూబ్ ఆన్ చేస్తే ఆయన వస్తున్నాయి. సో అది కరెక్ట్ కాదు. అలాగే ఆయన ఒక పవన్ కళ్యాణ్ అభిమాని, మొత్తం పవన్ కళ్యాణ్ కూడా తిడుతున్నారు మీ అభిమానులు ఇలా చేస్తున్నారు అని. దాని గురించి ఏమంటారు? అభిమానులు అయితే అట్లా చేయరు బ్రో. కాకపోతే ఏంటంటే ఆయన ఒక్కడేదో మిస్టేక్ అయింది, ఆయన లైఫ్ లైన్ అయింది కాబట్టి అందరూ ఫ్యాన్స్ చేయలేరు కదా, అట్లా తప్పు. అలాగే చూసుకుంటే ఇప్పుడు మొత్తం యూట్యూబర్లు అందరినీ దూషిస్తున్నారు కదా బ్రో ఆయన చేసిన తప్పు వల్ల. దీన్ని ఎలా చూడొచ్చు బ్రో? అది అట్లా అందరు చూడొద్దండి. మీరు ఒకటే చెప్తాను నేను కెమెరా ముందు, ఒకరు తప్పు చేస్తారండి. ఇప్పుడు అన్ని ఫింగర్స్ ఒకటి తీరు ఉంటాయి కదా, ఒక ఫింగర్ ఏదో చిన్నగా ఉంది, మిగతా కరెక్ట్ ఉన్నాయి. సో అట్లనే కూడా ఒకరు తప్పు చేసిరు, నేను చేయట్లేను. బట్ ఆయన తప్పు వల్ల అందరినీ జడ్జి చేయొద్దండి. అట్లా అమ్మాయికి న్యాయం చేస్తారనుకోవచ్చా బ్రో? చేయాలి బ్రో, తప్పగా జరగాలి. ఎందుకంటే కేసు పెట్టారు, పోలీసులు అదుపులో పెట్టుకున్నారు ఆయన్ని. మరి ఎలా చూడొచ్చు దీన్ని? సో ఇక చట్టం తీసుకుంటుంది. సో పనిష్మెంట్ అయితే ఉంటుంది ఆయనకు.